ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి వచ్చిన ఒక విషాదకరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 10th క్లాస్ చదివిన 16 సంవత్సరాల విద్యార్థిని సిబిఎస్ఈ పరీక్షలో 92% వరకు మార్కులు సాధించింది. చాలా మంది దృష్టిలో ఇది ఒక అద్భుతమైన రిజల్ట్. కానీ అమ్మాయి మాత్రం తన మార్కులతో సంతృప్తి చెందలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం రిజల్ట్స్ వచ్చిన తర్వాత తన మార్కులు ఇంకా ఎక్కువ రావాల్సింది అని బాధపడుతూ ఉండేది. కుటుంబ సభ్యులు ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దురదృష్టం చాతు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ఘటన మన అందరికీ ఒక ముఖ్యమైన సందేహం ఇస్తుంది. మార్కులు జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ మన విలువను లేదా మన భవిష్యత్తును నిర్ణయించదు. 92% అంటే చాలా మంచి స్కోర్. కానీ కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్, కంపారిజన్స్ మరియు ప్రెజర్ వల్ల పిల్లలు తీవ్ర మానసిక బాధ అనుభవిస్తున్నారు. పేరెంట్స్, టీచర్స్ మరియు ఫ్రెండ్స్ అందరూ పిల్లల మార్క్స్ కన్నా వారి మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. పిల్లలు బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని అర్థం చేసుకోవడం మరియు సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? మార్క్స్ కోసం పిల్లలపై పెరుగుతున్న ప్రెజర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.